మంచిగా కట్టి ఇప్పుడు ఇక్కడికి తీసుకో. రండమ్మా కూర్చోండి. నమస్తే, బాగున్నారా? బాగున్నారు. బాగున్నారా అమ్మా? నేను అంటే ఎప్పుడు మార్నింగ్ వాక్ అని ఈవినింగ్ టాక్ అని తిరుగుతూనే ఉంటా డివిజన్లా. కానీ ఏమవుతుందంటే ఒక కార్పొరేటర్గా వస్తా, మీరు కూడా ఏమన్నా సమస్యలు ఉంటేనే చెప్తారు. అదే ఇట్లయితే తినుకుంటూ మాట్లాడుతుంటే ఒక కుటుంబ సభ్యులలాగా, అంటే మీ బిడ్డలాగా నన్ను చూస్తారు. ఏమున్నా మాట్లాడుకోవచ్చు, నవ్వుకోవచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు. అందుకని చెప్పి ఈ కార్యక్రమం చేస్తాం. అందుకని నాకు చాలా ఇష్టం ఇది. కార్పొరేటర్గా వస్తా, మీరు కూడా నార్మల్ ప్రజలలాగా ఏదో సమస్యలు చెప్తారు. అట్లా కాకుండా ఇట్లయితే అందరం కలిసి మంచిగా ఉంటుంది, ఒక ఫ్యామిలీ లాగా. మన బంధం అనేది ఎప్పటికి ఉండిపోతుంది. సరే కార్పొరేట్ అవంటే వస్తాయి పోతాయి, పనులు అయితే కావు కొన్ని దగ్గరలో. ఇదైతే ఎప్పటికీ ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది అని చెప్పి ఇట్లా. ఇదేంది కేవలం ఏదో ఆ పార్టీ సభ నేనేదో చెప్పడం కాకుండా జనరల్గా మనం కుటుంబంలో మీరు అందరు తింటుంటే ఎట్లా మాట్లాడుకుంటాం అంతకట్లా మాట్లాడుకోవడానికి అంతే. భోంచేయండి అమ్మ, తినండి. మంచిగా కట్టాలి, మంచిగా కట్టి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ చదువుకున్నోడా లేదా చూడాలి కదా మనం కూడా. అన్ని తప్పులు అవుతున్నాయి, ఒకటి మించి ఒకటి అందరూ. దాంతోపాటు మనలలో కూడా ఏముంటుందంటే కొంతమందికి కుక్కలు అంటే యాక్చువల్గా మేము చికెన్ చేస్తాం ఎప్పుడు, పూరీ చికెన్ అంటే మన తెలంగాణ స్టైల్. శ్రావణం కదా అందుకని చెప్పి నేనంటే ఎప్పుడు వెజిటేరియనే. అయితే శ్రావణం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ చేయము.